సంఘాలకు వ్రాశాడు. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి వ్రాయబడిన మాట ఈ పునరుద్ధానుడు ప్రభు సన్నిధికి వచ్చిన మనము దేవుని మాటలు విందాం. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట. ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన మాట. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సంఘానికి వ్రాస్తున్నాడు ఆ మాట అని మనం గమనిస్తే 7 సంఘాల గురించి రాశాడు దైవజనుడు యోహాను. ఇక్కడ రాసింది ఏ సంఘం అంటే ఇది ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ. ఇదిగో ఈ సహోదర ప్రేమ ఈ ఫిలదెల్ఫియా సంఘానికి వ్రాస్తున్నాడు దైవజనుడు యోహాను. ఏమని రాస్తున్నాడంటే, జయించువానిని నా దేవుని ఆలయములో నేను ఒక స్తంభముగా చేస్తాను. అందులో నుండి అప్పుడు ఎవడు కూడా ఎలపలేకపోడు, మరియు నా దేవుని పేరును పరలోకమున నా దేవుని వచ్చిన క్రొత్త పేరును వాని మీద దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పునరుద్ధాన ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని పిల్లారా, సంఘానికి లేఖ రాస్తున్నాడు యోహాను భక్తుడు. ఏమని రాస్తున్నాడంటే, జయించువానిని నా దేవుని ఆలయములో నేను ఒక స్తంభముగా చేస్తాను. సంఘం ఏమై ఉండాలంటే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం దేవుని మందిరంలో ఒక స్తంభంగా ఉండాలని. దేవుని మందిరములో ఆటకాయతనంగా ఆడుకునే పిల్లలా ఉండకూడదు సంఘం అంటే. సంఘము దైవజనుని మనసులో ఉన్న ఉద్దేశం దేవుని ఇంటిలో దేవుని మందిరములో ఒక స్తంభముగా ఉండాలని. ఎవరైనా చేస్తాడంటే ఎవరైతే జయిస్తారో, ఏవి జయించాలి? లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాను జయించాలి. జయించిన వారిని క్రీస్తు శరీరం అనే సంఘము జయించగలిగినది కనుక జయించగలిగిన సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘమా, ఎవరైతే నా దేవుని కొరకు ఎన్ని జయిస్తారో వాళ్ళని నేను ఒక స్తంభముగా చేస్తాను నా దేవుని మందిరములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.